ఫ్రెండ్స్, నేను మీ సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. క్లైమేట్ అంతా చాలా మబ్బులు కమ్మేస్తుంది, అందుకని మేము వేడివేడిగా మిర్చీలు చేసుకుంటున్నాం. ఇంట్లోకి వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇందులో 1 కప్పు శనగపిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే కాసింత సోడా కూడా తీసుకున్నాను. ఉప్పు కూడా వేసేసుకున్నాను, మా అబ్బాయి కలిపేశాడు. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. ఓకే, పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే ఒక 2-3, అలాగే ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలిపేసుకుందాం. ఫస్ట్ ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత వాటర్, జీలకర్ర డైజెషన్ కావడానికి జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది టేస్టీగా. ఇలా కొన్ని వాటర్ పోసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. ఇదిగో ఇలా తీసుకోవాలన్నమాట. మనకి బజ్జీ కాదు, బజ్జీ అయితే అందులో ఇలా ముంచి ఇలా వేయడానికి, మిర్చి కాబట్టి ఇలా తీసి ఇలా వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. పిండి ఇలా కలుపుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్, పిండి అయితే ఇలా వచ్చేసిందనమాట. స్టవ్ పైన ఆయిల్ కూడా పెట్టేసాను, వేడవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడైందో లేదో చూడాలి ఫస్ట్. వేడి అయింది. అయితే మా పిల్లలకి 2-3 పచ్చిమిర్చి కావాలి అంట. తినేది లేదు కానీ ఆశలు ఎక్కువ. జస్ట్ చిన్న మిర్చితోటి జస్ట్ ఇట్లా పట్టి వేసేస్తున్నాం. దీనికి పిండి కూడా అంటదు. ఇలా అయితే వచ్చేసేయండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఓకే, ఇలా మంచిగా గోల్డెన్ షేప్లో వచ్చేసింది కదా కలరు. ఇప్పుడు తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మిర్చి అనేది ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. వావ్, చాలా అంటే చాలా బాగా, చాలా స్మూత్గా, స్మెల్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. స్మెల్ మీకు తెలీదు, బట్ కాకపోతే మాకైతే వచ్చింది. చాలా బాగున్నాయి. ఇప్పుడు బజ్జీ ఎలా వేయాలో చూపిస్తాను. చిన్నగా వేసుకోవాలన్నమాట. మరీ పెద్దగా వేస్తే ఏదో ముద్దల్లా కనబడతాయి. యాంగిల్ ఎలా అయినా రావచ్చు, ఎందుకంటే మంచి అనేది అనిపిస్తుంది. మరి తింటూ ఉంటే కరకరలాడినట్టుగా అనిపిస్తుంది అనమాట. చిన్న సైడ్లోకి వచ్చి చిన్నవి బాగుంటాయి అన్నమాట. ఇలా మనకి బాండీలో ఎంత సరిపోతే అంతవరకు వేసుకోవాలన్నమాట. ఫాస్ట్గా వేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ వేసింది రెడీ అవుతుంది, మళ్ళీ వెనక వేసింది రెడీ అవ్వదు. కాబట్టి లాస్ట్లోకి వచ్చేటప్పటికి కొంచెం చిన్న సైజులో అనేది వేసుకుంటే మనకి ఫస్ట్ వేసిన వాటితో పాటు వేగిపోతుంది అన్నమాట. ఇలా పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించాలి. అంటే సిమ్లో మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట నీట్గా. ఓకే ఫ్రెండ్స్, మంచిగా మిర్చీలు అయితే వేగేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయాయి, ఇంకా దించేసుకుందాం. దీని చల్లగా ఉంది కాబట్టి వేడిగా బజ్జీలు ఉంటే సూపర్ ఉంటుంది అబ్బా. తప్పకుండా ట్రై చేసి తినేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కట్ చేయి.